మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణకు బెయిల్ మంజూరైంది. వేగుళ్లను అంగర పోలీసులు రామచంద్రాపురం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పీపీ వాదనలు విన్న అనంతరం లీలాకృష్ణకు జడ్జి బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లీలాకృష్ణకు మద్దతుగా రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్తో పాటు ఆయన అనుచరులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అన్యాయంగా కేసులో ఇరికించారని, కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని లీలాకృష్ణ అన్నారు. లీలాకృష్ణకు బెయిల్ రావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రజాపక్షకుడు, ఒక నీతిమాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత 30 సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద బతుకుతున్నాడు, వాళ్ళ రక్తం పీడించి తిన్నాడు. అటువంటి వ్యక్తిని 2019లో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగితంతే మెండపేట వచ్చారు. ఈరోజు మెండపేటలో ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తట్టం పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు. సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తిమంతుడు సుభాష్. అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికిమాలినోడు రాళ్ల డ్రామా మొదలెట్టాడు. నిన్నైతే వాళ్ళ కొడుకు కారుని కొట్టేశాం, ఇంకోటి కొట్టేశాం, ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని మా స్థానికమైన సీఏని, డీఎస్పీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాడు మా మీద. ఆ కేసులన్నింటినీ కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయతెచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. ఈరోజు కూడా నిన్న రామచంద్రపురంలో మెండపేటలో మేమేదో దాడి చేసామంటే దాన్ని కాపుల దాడి కింద చెప్పుకుంటా ఉన్నాడు. అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు, కులం లేకపోతే ఒక్కడు కూడా రాడు. అతను కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు, మెండపేట నియోజకవర్గ ప్రజలు ఈడ్చి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామానికి చెందిన సుమారు